హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా చెదగా. నిజంగానే ఒక్కరైనా కానీ దేవా లాంటి కొడుకుంటే ఏ తల్లిదండ్రులైనా కొద్దిగా బాధపడొచ్చేమో కానీ నిశ్చింతగా ఉండొచ్చు. అలాంటి క్యారెక్టర్ అయితే మన దేవాదని చెప్పాలి. ఇక తన తండ్రి ఎంత ద్వేషించినప్పటికీ కూడా తన తండ్రి మీద తనకున్నటువంటి ప్రేమని చూపించడానికి ఇదే మంచి అవకాశమని తన రెండు కుటుంబాల్ని కలిపి ఎలాగైనా తన తండ్రి దగ్గర మంచి పేరుని సంపాదించాలని దేవా చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక దేవా అయితే భూపతి వాళ్ళ ఇంటికెళ్ళి ఇక భూపతి గన్ని గురిపెట్టి చూస్తూ ఉండగానే ఇక చెప్తాడు, మా నాన్న గురించి ఇంకొక మాట అనద్దు మామయ్య, మా నాన్న చాలా మంచివాడు. ఇక తనకైతే ఈ తగాదాలు, ఈ కొట్లాటలు వీటన్నిటి వల్ల ఏది కూడా సాధించలేము అన్న విషయము ఆయన ఎప్పుడు అనుకొని ఎప్పుడు కూడా ప్రేమతోనే మనుషుల్ని గెలవాలనుకుంటాడు. ఇలా కొట్లాటలతో ఎవరిని గెలవాలనే మనస్తత్వం ఆయనది కాదు. ఆయన మంచివాడి కంటే కూడా ఇంకా అన్నింటికంటే కూడా గొప్ప మనిషి కాబట్టి ప్రేమతోనే ప్రతి ఒక్కరిని మార్చాలనే స్వభావం కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన మంచితనాన్ని చేతగానితనంగా మాత్రం అనుకోవద్దు. సో మీకు దయచేసి చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మా నాన్న షష్ఠి పూర్తికి రావాలి, ఆశీర్వదించాలి, మన రెండు కుటుంబాలు కలవాలి. అంతేకాని ఇవన్నీ ఈ షూట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాత్రం అనద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతను ఏమి షూట్ చేయడనమాట. ఇక దాంతో ఆ ముసలాయన వచ్చేసి వాళ్ళ తాతయ్య వచ్చేసి, రే భూపతి ఏంట్రా ఇంటికి వచ్చి వాడిని అలా వదిలేసావు, నువ్వు నీకు అసలుకి దమ్ము లేదా ధైర్యం లేదా, ఎందుకురా వాడిని అట్లా వదిలేసావు, వాడిని షూట్ చేసి చంపేయాల్సింది కదా. అంటే నాన్న నేను కూడా షూట్ చేద్దామని అనుకున్నాను, కానీ షూట్ చేయాల్సింది నేను వీడిని కాదు నాన్న, మనం అనుకున్న వ్యక్తిని ఆ సందర్భం అంటే ఆ రేపు షష్ఠి పూర్తి జరిగే టైంలోనే వాళ్ళ కళ్ళ ముందే వీడి కళ్ళ ముందే వాళ్ళ నాన్నని చంపితే అప్పుడు కదా వీడి పొగరు దిగేది. అంతేకాని వీడేదో సింహం పులి అని అనుకుంటూ ఉన్నాడు కదా, వీడి కొమ్ములు విరచాలి అంటే వీడికి భయం కలగాలంటే వీడి కళ్ళ ముందే వీడి కుటుంబాన్ని నాశనం చేస్తే అప్పుడు వీడి ధైర్యం కాస్త పోతుంది. అందుకే ఆగాను నాన్న, చూస్తూ ఉండు నేను ఏం చేస్తానో, ఎలా ప్లాన్ చేస్తానో, నా విశ్వరూపాన్ని చూపిస్తాను నాన్న అని చెప్పేసి చెప్తానమాట. ఓహో సరే అని చెప్పేసి ఇక అయిపోతుంది. ఇక దారిలో వచ్చేసి సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వస్తూ వాళ్ళ గేటు తీస్తూ ఉన్న టైంకి ఇక వీళ్ళు కూడా ఎదిరింట్లోనే ఉంటారనమాట. ఈ తాత అలాగే వీళ్ళ మావయ్య అంటే భూపతి వీళ్ళైతే బయట నిలబడుకొని ఆయన గడ్డను తీసుకుంటూ ఉంటాడు. ఆ ముసలాయని గడ్డను తీపిస్తూ ఉంటారు. ఇక సత్యమూర్తిని చూసిన భూపతి వచ్చేసి రే సత్యమూర్తి అని పిలవగానే సత్యమూర్తి ఇలా తిరుగుతాడనమాట. ఏరా సత్యమూర్తి, నీలాగే నీ కొడుకులు కూడా పిరికి పందలు అలాగే ధైర్యం లేనివాళ్ళు అని చెప్పి నేను అనుకుంటూ ఉండేవాడిని, కానీ నీ చిన్న కొడుకు అంట కదా దేవా, వాడు నా ఇంటికే వచ్చాడురా, వాడేదో సింహంలాగా పులిలాగా అనుకొని నా ఇంటికి వచ్చాడు, కానీ నా ఇల్లు సింహపు బోను లాంటిది, అయినా వాడికి ఎంత ధైర్యం ఉండి నా ఇంటికి వస్తాడురా, నేను వాడిని చంపేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే పిల్లాడు కదా, వాడిని నా యొక్క ప్రతాపాన్ని వాడి మీద చూపించదలుచుకోలేదు, అయినా వాడికి ఎంత ధైర్యం ఉంటే నా యొక్క ఇంటికి వచ్చి నీ యొక్క షష్ఠి పూర్తికి మమ్మల్ని పిలుస్తాడు, అయినా వాడు మమ్మల్ని మాట్లాడినట్టే మాట్లాడి ఒక వార్నింగ్ కూడా ఇచ్చేసి వెళ్ళాడు. వాడి యొక్క గొంతులో మాకు ఆ ధైర్యం ఆ పొగరు బాగా కనిపించాయి. వాడి పొగర్ని మాకు పరిచయం చేద్దామని వచ్చాడు, కానీ ఆ పొగరు కాకుండా నా పవర్ని కానీ వాడికి పరిచయం చేస్తుంటే తెలుసుండేది నేను అసలు ఎలాంటి వాడిననేది. అయినా వాడితో నాకేంటి, రేపు షష్ఠి పూర్తి ఎలా జరుగుతుందో చూస్తాను, అయినా నీలాంటోడికి ఎందుకురా ఇవన్నీను, అయినా కానీ నీ కొడుకుకు చెప్పు, వాడి కళ్ళ ముందే మీ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తానో ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చచ్చి శవాలై వెళ్తారు, ఇక నా యొక్క ప్రతాపం కూడా మీరు చూస్తారు కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఈ తాత కూడా ఊరికే ఉంటాడా, అంటే నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు నీ కొడుకు చాలా ధైర్యంగా వాడేదో సింహంలాగా అలా మాట్లాడాను ఇలా మాట్లాడాను వాడున్నాడు కదా మాకేమీ కాదనుకుంటున్నావేమో, వాడేదో హైదరాబాద్లో పెద్ద రౌడీ అంట కదా, గూండా అంట కదా, అయినా కానీ వాడి గూండాతనం అదంతా అక్కడ సిటీలో చూసుకోమను, ఇక్కడ మా పల్లెటూరి పవర్ ఏంటో మేము చూపిస్తాం, మా కొడవళ్లతో మేము ఏం చేయగలమో, మీ తలకాయని ఎలా నరకగలమో మేము చూపించి మీకు పంపిస్తాము, ఇవన్నీ వాడితో చెప్పి వాడిని జాగ్రత్తగా నోరు మూసుకొని కామ్గా ఉండమని అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక దాంతో ఈయన కామ్గా ఉండి చూస్తూ ఉంటాడు. ఇక వెనకాలే సూర్యకాంతం అలాగే రంగా వీళ్ళిద్దరు వచ్చేసి, ఓరు నాయనో వీళ్ళు ఎక్కడరా మనకు దొరికారు, ఇక వీళ్ళు మనల్ని అందరినీ చంపేస్తారేమో, మనం అయితే ఇక్కడి నుంచి త్వరగా పారిపోవాలి, ఈ దేవా
ఎక్కడ కూడా మనల్ని ప్రశాంతంగా ఉంచేటట్టే లేడు. హైదరాబాద్‌లో చూస్తే ఆ గొడవలు, అక్కడ వాళ్ళేం చేస్తారోనని భయము. ఇక్కడ చూస్తే వీళ్ళ ఇంటికెళ్ళి మరీ వాళ్ళ బోనులో తలకాయ పెట్టినట్టు వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళనే బెదిరించేసమనొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో ఈ యొక్క షష్టి పూర్తి మన చావుకొచ్చినట్టుందని వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికి భూపతి ఇంకా లాస్ట్ చివరిగా వచ్చేసి "రే నీ కొడుకుకు చెప్పు నువ్వు. నీ కుటుంబంలో ఆ షష్టి పూర్తిని జరిపించకుండా నేను ఏం చేస్తానో చూస్తూ ఉండమను. నీ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా మీ తలలన్నిటిని తీసుకొని వెళ్తాను" అన్నట్టుగా బెదిరిస్తాడనమాట. ఇక ఈయన కోపంతో లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వచ్చేసరికి మిథున అలాగే ప్రమోదిని ఇద్దరు కూరగాయలు తీసుకొని వస్తూ ఉన్న టైంలో ఈ భూపతి వాళ్ళ చెల్లెలు కూతురు కడుపు నొప్పి అని చెప్పేసి దారిలో బాధపడుతూ ఉంటుందనమాట. ఇక బాధపడుతూ ఒక దాని మీద కూర్చుంటుంది. ఇక కడుపు బాగా విపరీతమైన నొప్పొస్తూ ఉంటుంది. ఇక మిథున దాన్ని చూస్తుందనమాట. ఆ పాపని చూస్తుంది. ఇక ఆ దారిలో పోయే వాళ్ళు కూడా చూస్తారు. కాకపోతే ఆ పాప దగ్గరికి వెళ్ళేదానికి ఎవరికీ ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఈ పాప భూపతి వాళ్ళ తాలూకా, భూపతి వాళ్ళ చెల్లెలు కూతురు కదా! ఈ అమ్మాయి దగ్గరికి మనం గాని వెళ్ళామంటే ఆ భూపతి అసలే మంచోడు కాదు. వాడు ఏదైనా కానీ తిప్పి తిప్పి మళ్ళీ మన తల మీదకే పెడతాడు. కాబట్టి మనం ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోదామని చెప్పేసి ఆ ఆడోళ్ళైతే వెళ్ళిపోతారు. ఈ పాప అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. కడుపులో నొప్పి బాగా విపరీతంగా ఉందని చెప్పేసి. ఇక ప్రమోదిని వచ్చేసి "మిథున నువ్వు గూడా వెళ్ళకు మిథున. ఆ అమ్మాయి భూపతి వాళ్ళ అదేలే వాళ్ళకి సంబంధించిన అమ్మాయి అని చెప్పి చెప్తున్నారు కదా! వాళ్ళే ఈ ఊరోళ్ళే పారిపోతున్నారంటే మనం ఆల్రెడీ తెలుసు కదా! మన మామయ్యకి వాళ్ళకి పడదన్న విషయము. ఇక మనం కానీ ఏదైనా పట్టించుకున్నామంటే మన తల మీదకే చుట్టుకుంటుందంటే, లేదక్కా నువ్వు అలా మాట్లాడకు. పాపం ఆ పాప పసిపాప అట్లా బాధపడుతుంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాము. ఆ పాప దగ్గరికి వెళ్లి మాట్లాడదాం పదా" అని చెప్పేసి ఆ పాప దగ్గరికి వెళ్లి కూర్చుంటే ఆ అమ్మాయి ఏంటంటే మెచ్యూరిటీ టైమ్ అనమాట. దానివల్ల ఆ పాపకి బాగా కడుపు నొప్పొచ్చేసి ఆ పాప నడవలేకపోతుంది. ఇక దాన్ని తెలుసుకొని మిథున మాత్రం లేదక్కా మనం ఈ పాపకి ఎలాగైనా సహాయం చేయాలి. అది ఏమైనా కానీ ఆ పాప అంత బాధపడుతుంటే మనం ఎలా వదిలేసి ఎళ్తామని చెప్పేసి ఆ పాపని తీసుకొని ఆటోలో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుందనమాట. ఇక ఇక్కడొచ్చేసరికి ఈ కోపంతో ఉన్న సత్యమూర్తి అందరూ కుటుంబం అంతా కూర్చొని హాయిగా టీ తాగుతూ ఉంటారనమాట. టీ ఇస్తది శారద అందరికీ. ఇక దాంతో వాళ్ళ ఆయనకి కూడా ఇదిగోనండి టీ అని చెప్పగానే, "ఆ టీలో కాస్త విషమివ్వవే, ఒక్కసారి తాగి చచ్చిపోతాను" అనగానే, ఇక టీ తాగే వాళ్ళంతా ఏంటి ఈయన ఎందుకింత గట్టిగా అరుస్తున్నాడు, విషం ఎందుకివ్వాలి అనని అందరూ పైకి లేస్తారనమాట. ఇక దెబ్బతో ఆనంద్ వచ్చేసి, "ఏంటి నాన్న ఎందుకలా మాట్లాడుతున్నావు" అంటే, "ఇంకేం చేయమంటావురా, నా ఇంట్లో ఒక రౌడీగాడు ఉన్నాడు కదా! వాడి వల్ల నాకు అన్నీ తలకాయ నొప్పులేను" అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఆనంద్ వచ్చేసి, "ఏంట్రా ఏం చేసావురా దేవా ఏమైంది" అనంటే, ఇక వాళ్ళ నాన్న "నేనేం చేయలేదే" అని చెప్పి అంటాడనమాట దేవ. "నువ్వేం చేయలేదంట్రా, ఆ భూపతి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళలేదా? వెళ్ళి ఏం మాట్లాడొచ్చావురా? నువ్వు రౌడీతనం అంతా అక్కడ చూపిచ్చేసి వచ్చావా? వాళ్ళిప్పుడు మనల్ని నరికేస్తాను, చంపేస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. అయినా మనం ఈ ఊరి కోసం ఈ ఊరికి ఎందుకొచ్చాము? ఏదో సమాధానంగా కొద్దిగా నానమ్మకి బాలేదు ఆమెను చూసి వెళ్ళిపోదామనే కదా వచ్చాము. వచ్చిన వాళ్ళమి ఈ తగాదాలు ఇవన్నీ పెట్టుకొని మనము ఇక్కడే చచ్చిపోయేటట్టున్నాము. అలాంటి తగాదాలని నువ్వు మా నెత్తి మీదకి తీసుకొని వస్తూ ఉన్నావు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో దేవ వచ్చేసి, "నాన్న నేనేమి తగాదా పెట్టుకునేదానికి అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళతో మాట్లాడదామని వెళ్ళాను. అయినా నానమ్మ చెప్పింది కదా! నానమ్మ కోరిక" అంటే ఈయన అంటాడు సత్యమూర్తి, "నీకెందుకురా అంత అవసరము? ఇక్కడ ఎవరైనా కోరారా నిన్ను ఆ కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని కలపాలని" అని చెప్పి అంటూ ఉండగానే, "అవును నానమ్మ కోరిక అదే కదా! వాళ్ళ కుటుంబం, మన కుటుంబం కలవాలని. 30 సంవత్సరాల నుండి ఆమె ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుంది కదా! ఆమె కోరిక తీరాలి, ఆమె మనసు సంతోషంగా ఉండాలంటే ఆ కుటుంబం, ఈ కుటుంబం కలవాలి కదా! అందుకే నేను వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాను. అంతేకాని నేను వాళ్ళతో గొడవ పడలేదు" అని చెప్తాడు. "అవునురా నువ్వు గొడవ పడదలుచుకోలేదు. కానీ వాళ్ళు వినాలి కదా! వాళ్ళు మన మాట ఎందుకు వింటారు? వాళ్ళెందుకు కలుస్తారురా" అంటే, "ఏమో ప్రయత్నం చేయకుండానే ఎలా అంటారు మీరు? మీరే కదా చెప్తారు. ఒక మంచి మాట, ఒక ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా మంచిదేను. మారితే మారతారు లేదంటే లేదు. ఒక ప్రయత్నమే చేయకుండా వాళ్ళు మారరు ఇవన్నీ అనుకుంటే ఎట్లా నాన్న" అని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో సత్యమూర్తి వచ్చేసి ఆలోచిస్తుంటాడు. కానీ సూర్యకాంతం ఉంటుంది కదా! "ఏం బాబు వాళ్ళు మారతారా? ఎప్పుడు మేము చచ్చిపోయిన తర్వాత మారతారా? అయినా కానీ ఆహ్, అది పులిహోరలో పసుపేసినట్టు వాళ్ళు మనం ఎప్పుడు కలుస్తాము? అది కలిసేది నిజమేనా? అయినా వాళ్ళు మన ప్రాణాలు తీసేసిన తర్వాత ఇక వాళ్ళు మారితే ఏంటి? మారకపోతే ఏంటి?" అని అంటూ ఉంటాడు. "వదినా ప్లీజ్ వదినా నువ్వు కామ్‌గా ఉండు. అందరూ మారుతారు మంచి వాళ్ళుగా. నేను మారుస్తాను కదంటే"
అవును నువ్వు మాత్రం భలే మారుస్తావయ్యా, నువ్వు మార్చే లోపల మేము శవాలయిపోయేటట్టున్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దేవ మాత్రం మీరంతా ఏమీ బాధపడకండి. వాళ్ళేమి మమ్మల్ని ఏమీ చేయరు. నేనున్నాను కదా అడ్డుగా. మీకెవరికీ ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. మీరు ఏమీ ఆలోచించకండి. నేను నానమ్మకిచ్చిన మాట ప్రకారమే నేను ఖచ్చితంగా వాళ్ళని మారుస్తాను. షష్ఠి పూర్తికి తీసుకొస్తానని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో వచ్చేసి రంగా వచ్చేసి ఒరేయ్ షష్ఠి పూర్తి కావాలంటే హైదరాబాద్‌లో చేసుకుందాంరా. ఫస్ట్ మనం బ్రతికుండాలి కదరా! మనం బ్రతికుండాలంటే ఇక్కడ ఉండకూడదురా అని చెప్పి చెప్పగానే, రేయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదంట్రా. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉంటాము. ఇక్కడే షష్ఠి పూర్తి జరిగిస్తాము. నేను నానమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ నానమ్మ వచ్చేసి ఒరేయ్ సత్యమూర్తి ఒక్కసారి కామ్‌గా ఉండురా. వాడు నిజమే నీ భయం నేను తప్పు అనను. నేను నీవు చెప్పిన మాటని కూడా అంగీకరిస్తాను. కానీ నాకు చిన్నోడి మీద నమ్మకం అయితే ఉంది. వాడు ఖచ్చితంగా మారుస్తాడు అంటే మారుస్తాడు. ఒక్కసారి మనం కూడా వాడికి తోడుగా ఉందాంరా అని చెప్పి అంటుందనమాట. ఇక అలా కామ్‌గా అయిపోతారు. ఇక్కడ మిథున అలాగే ప్రమోదిని అయితే ఆ పాపని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేస్తారు ఆటోలో. ఇక ఆ పాప ఇక్కడే మా ఇల్లు అని చెప్పగానే సరే దిగుతారు. ఇక ప్రమోదిని వచ్చేసి ఓకే వాళ్ళ ఇంటి దగ్గరకు దింపాం కదా మనం వెళ్ళిపోదాము మిథున అంటే, లేదక్క పాప అసలు నడవలేకపోతుంది కదా, ఏం కాదులే నువ్వు ఉండు నేను లోపలికెళ్ళి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేస్తానని చెప్పేసి లోపలికెళ్తుంది. ఇక ప్రమోదిని అయితే టెన్షన్ అస్సలే వాళ్ళకి మన మీద పీకల దాకా కోపం ఉంది. ఇక సత్యమూర్తి చిన్న కోడలు మిథున అని తెలిస్తే ఇంక వాళ్ళు ఏం చేస్తారని చాలా టెన్షన్ పడుతూ బయటైతే కంగారుగా తిరుగుతుంది. ఇక మిథునైతే ఆ పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక వాళ్ళ వదిన అదే ఆ పాప వాళ్ళ అమ్మ వచ్చేసి ఏమైందమ్మా ఎవరు ఏంటి అని చెప్పి బయటికి రావడంతోనే ఇక ఆ పాప గురించి చెప్తుంది. ఈ పాప కడుపు నొప్పితో ఉంది ఇదంతా చెప్తానమాట, మెచ్యూరిటీ టైం అయినట్టుంది అని చెప్పి. ఇక ఆమె అయితే చాలా సంతోషపడుతుంది అనమాట. థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పినట్టున్నావు. మా పాప ఇలాంటి మంచి సమయము నువ్వు తనకు తోడుగా ఉండి తనను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అసలు అనగానే, నేను సత్యమూర్తి మాస్టర్ గారి చిన్న కోడలని చెప్పగానే ఇక చూసుకో వాళ్ళ అన్న అయితే ఊగిపోతూ, ఏంట్రా తలుపు వేసేసేంట్రా ఈ అమ్మాయిని చంపేశాను, నువ్వు ఇక ఎంత ధైర్యమే నా ఇంట్లోకి వచ్చావని చెప్పేసి ఇక ఈ అమ్మాయి మీదకి గురి పెట్టబోతూ ఉంటే ఇక వాళ్ళ చెల్లెలు వచ్చేసి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య తనని ఏం చేయొద్దు అన్నయ్య, అమ్మ నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తూ ఉంటుంది. కానీ మిథునైతే అక్కడే ఉంటుందన్నమాట భయపడిపోతూ. కానీ ఏమీ చేయట్లేండి, రేపటి రోజున హ్యాపీగా షష్ఠి పూర్తికి అయితే రంగం సిద్ధమైనట్టు ఇక పత్రికలు కూడా వచ్చేస్తాయి. ఇక పత్రికల్లో మిథున వాళ్ళ పేరైతే లేదు. అది తెలుసుకున్న బేబీకి చాలా కోపం వస్తుంది. అదేంట్రా చిన్నోడి పేరు లేకుండా ఏంటి అని చెప్పగానే, మా నాన్న వాడికి నీళ్ళు వదిలేశాడు కాబట్టి వాడు చచ్చిపోయినట్టే అని చెప్తాడు. చూద్దాం ఏం జరగబోతుందో అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.